యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మళ్ళీ మనం ఇలా కలుసుకోవడానికి ప్రభు చూపిన అమూల్యమైన కృపకై మనం ఆయనకి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. మీరందరూ కూడా ఆశ కలిగి దేవుని వాక్యం కోసం కనిపెడుతున్నారని, అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. రండి, మనం కలిసి ఏక మనసుతో దేవుని స్తుతించి ఆయన మాటల్ని ధ్యానించడానికి మన హృదయాలను మనం సిద్ధం చేసుకుందాం. అందరూ ఒక్కసారి దేవుని తట్టు చూద్దాం. ప్రభు మనతో మాట్లాడనై ఉన్న ప్రతి మాట కూడా మన మనసు లోతుల్లో అది క్రియ చేయునట్లుగా ఆయన్ని అర్థిద్దాం, ప్రార్థిద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో ప్రార్థనతో ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయాన్ని తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, మీ ఘనమైన నామానికి కీర్తి కలిగేలా మా బ్రతుకులో మీరు చేస్తున్న ప్రతి మేలుకై మీకు వందనాలు. మీ ఆశీర్వాదకరమైన ఆశ్చర్యకరమైన సన్నిధి మాకు తోడుగా ఉంచుతూ ఉన్న విధానానికై మీకు వందనాలు. అయ్యా, మీరే కనికరించండి ప్రభువా, మీరే కృప చూపించండి, తోడుగా ఉండి నడిపించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. దేవా, మీ ఆశీర్వాదకరమైన సన్నిధిని అయ్యా మాకు అండగా ఉంచి మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మా ఆత్మీయ క్షేమం కొరకని, మా జీవితంలో దీవెనకరమైన మార్పు కొరకని మేము నమ్ముతూ మరొకసారి జీవం కలిగిన మీ మాటను వినడానికి మా మనస్సులను తెరిచి నీ తట్టు చూస్తా ఉన్నాం. సహాయం చేయండి దేవా. తనైన మా అంతరంగాన్ని మీ ఎదుట తెరచి పరచి అయ్యా నీ మాటల్ని మా గుండెల్లో దాచుకోవడానికి ఆశగా, అనువుగా మా మనసులుండేటట్లు సహాయం చేయమని అయ్యా నీ ఎదుట ప్రార్థనాపూర్వకంగా మా హృదయాలు తెరుస్తూ ఉండగా నీ మాటల చేత మా మనసులను మీరు నింపమని, దీవించమని, ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. చాలా సంతోషం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విందాం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దాం. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించిన యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమెల్లి మ్రోకెదము. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించుచున్నది,
ఊహల కందనిది ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించిన యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, నీవే మా దాగు స్థలము, నీవే దేవా నిజమైన దేవుడవు. ప్రాణమెల్లి మ్రోకెదము, ప్రాణమెల్లి మ్రోకెదము, ప్రాణమెల్లి మ్రోకెదము. చాలా సంతోషం. ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వినడానికి మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకుందాం. ఈరోజు నేను ప్రసంగం చేయాలని అనుకోవటం లేదు. ఒక విషయాన్ని మీతో కలిసి పంచుకోవాలని మాత్రమే ఆశపడతా ఉన్నాను. ఇది ప్రాక్టికల్గా ఒక విశ్వాస జీవితంలో, విశ్వాసి యొక్క జీవితంలో మనం ఖచ్చితంగా గురి నిలపాల్సిన అంశం ఏంటి అన్న విషయం మీద మనం ఫోకస్ చేయబోతున్నాం. దానికి ముందు ఒక పరిశుద్ధ గ్రంథం నుండి ఒక అమూల్యమైన మాటను చదువుకుని ఆ తర్వాత చిన్న ప్రార్థన చేసుకొని ఆ మాట గురించి కొంత వివరణ మనం చూద్దాం. లూకా సువార్తలో సాక్షాత్తు ప్రభు ఒక మాట అంటారు. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అయినను దయ్యములు మీకు లోబడుచున్నాయి అని మీరు సంతోషించక, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించుడని వారితో చెప్పెను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం. నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు. నేను కూడా మీ మాటల కొరకు ఆశగా ఎదురు చూస్తా ఉన్నాను. ప్రభు, మీరు మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు మీరు దయచేయమని, మీ కృపకు మమ్మను పాత్రులుగా తీర్చిదిద్దమని నీ పాదాలు పట్టుకుంటూ, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆశ కలిగి నీ మాటలు వినడానికి సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే సందర్భాన్ని మీకు ఒక మాటలో జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువు తన శిష్యుల్ని పిలిచి పరిచర్య బాధ్యతల్ని అప్పగించి సువార్త ప్రకటించండి అంటాడు. సరే, వీళ్ళు వెళ్ళి ఆ పరిచర్య చేసేటప్పుడు కొన్ని చోట్ల అద్భుతాలు జరిగాయి. అప్పుడు వెంటనే వారు వచ్చి చెప్పారు, అయ్యా నీ నామం పేరిట మేము దయ్యాలను వెళ్ళగొట్టాము అని ఈ విషయాలను చెప్తా ఉంటే అద్భుతమేగా. యేసు ప్రభు చేసే కార్యాలని తన పిల్లలు చేస్తూ ఉంటే ప్రభువుకు సంతోషమేగా. అది ఇంకా దేవునికి గొప్ప పేరు తెచ్చే విషయమేగా.
యేసునామంలో అద్భుతాలు జరిగించాం అని వారు సంతోషంగా చెప్తా ఉన్నప్పుడు, దయ్యాలు మాకు భయపడ్డాయి అని వారు యాంగ్జైటీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు ఏమంటారో తెలుసా అండి? దయ్యాలు మీకు భయపడుతున్నాయని చెప్పేసి అని చాలా సంతోషపడుతున్నట్టున్నారు. అసలు ఒక సగటు విశ్వాసి సంతోషించదగిన విషయం ఒకటి ఉంది. ఆ మెయిన్ సూత్రాన్ని మర్చిపోవద్దు అని అంటారు. అందుకే మళ్ళీ ఒకసారి మూలవాక్యాన్ని మళ్ళీ మనం చూస్తే, లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రభు ఏమంటున్నాడంటే, ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే దయ్యాలు వణిగిపోవచ్చు, భయపడవచ్చు. దానికి సంబరపడిపోయి ఇక్కడ భూమి మీద ఏదో సాధించేస్తాం, నేను గొప్పవాడిని గొప్పదాన్ని అనుకుంటే అది చాలా తక్కువ పరిణితి చెందిన స్థితి అవుతుంది. చాలా తక్కువ స్థితిలో, అంటే అది అపరిపక్వతకు గుర్తు. అసలు నిజంగా ఒక విశ్వాసకి ధైర్యం కలిగించే అంశం, ఒక విశ్వాసకి భద్రతనిచ్చే అంశం, ఒక విశ్వాసకి ఖచ్చితంగా అవసరమైన అంశం ఏదైనా ఉంది అనంటే దాని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. దయ్యాలు మీకు లోబడ్డం కాదు, భయపడ్డం కాదు కావాల్సింది. దానికే చాలా తృప్తి చెందొద్దు. మీ పేర్లు పరలోకంలో వ్రాయబడ్డాయా లేదా, అది కావాల్సింది. అదంత అవసరమా? ఊరికి చిన్న ప్రశ్న వేసుకుందాం. అదంత అవసరమా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, తప్పకుండా అవసరమే. పరలోకమందు మన పేర్లు రాయబడి ఉండకపోతే ఏం జరుగుతుందో తెలుసా? క్రొత్త నిబంధన గ్రంథంలో, అసలు బైబిల్ అంతట్లో చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథానికి వెళ్తే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట అంటాడు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నట్లు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. దాన్ని ఏమని పిలుస్తున్నాడంటే, ఇది రెండవ మరణం అంటాడు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నట్లు ఒకవేళ కనబడకపోతే వాడు అగ్నిగుండంలో విసిరివేయబడతాడు. అగ్నిగుండంలో విసిరివేయబడడం అనంటే అది నిత్య నరకము, అది రెండవ మరణము అని పిలువబడింది. ఏమండి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు భద్రతనిస్తాడు, దేవుడు మీకు మేలు చేస్తాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఇవి కదా మనం మాట్లాడుకోవాలి. కానీ కొన్నిసార్లు పరలోకం గురించి, నరకం గురించి మాట్లాడాల్సి వస్తే కొద్దిమంది మనసులు కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటాయి. ఒకవేళ నిత్యత్వాన్ని గూర్చినటువంటి సందేశం చెప్పకుండా కాలక్షేపం చేస్తూ ఉంటే అది కేవలం సౌకర్యవంతమైన బోధ మాత్రమే అవుతుంది. కానీ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని రాబోయేటువంటి ఆ నిత్యత్వం కొరకు సిద్ధపరిచేటువంటి సందేశం కాదు. తప్పకుండా అన్నీ అవసరమే. దేవుడు సహాయం చేస్తాడని, మేలు చేస్తాడని అన్నీ మనం చెప్పుకుంటాం, ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. అయితే కేవలం విశ్వాస జీవితంలో దేవుని దగ్గర అడగడం, పొందుకోవడంతో మాత్రమే మనం పరిమితమైపోతే అసలు మన జీవితానికి అసలు ఒక లక్ష్యం ఉందా, ఒక అర్థం ఉందా? వాస్తవానికి ఏది ఉన్నా సరే, ఏది లేకున్నా సరే, ఏది పొందినా సరే, ఏది పోగొట్టుకున్నా సరే, ఏది కలిగి ఉన్నా సరే, ఏది మన జీవితంలో మనకు దూరమై ఉన్నా సరే, ఏదైనా పర్వాలేదు. అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయా లేదా, ఇది మనం జీవించి ఉన్నప్పుడే మనం నిర్ధారించుకోవాల్సిన అంశం. ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, కూలి పని చేయండి, రాచరికం చేయండి, పెద్ద అధికారులుగా ఉండండి, మీరు ఏమన్నా చేయండి, భూమి మీద బ్రతకడానికి దేవుడు మీకు ఇచ్చిన జీవనోపాధిలో తృప్తిగా ఉండండి, సౌకర్యంగా ఉండండి, తప్పేం కాదు.
కానీ వాక్యం ఏం చెప్తా ఉందంటే, మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా లేదా ఈ నిర్ధారణ చేసుకున్నారా? అసలు దీన్ని దేంతో ముడిపెట్టాడు అంటే, మన జీవితం పరలోకానికి చెందిందా, నిత్య నరకంలోకి వెళ్ళనుందా అన్న దానిని నిర్ధారించే అంశమే ఇది. ఒకవేళ మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నట్లు కనబడకపోతేనట, ఖచ్చితంగా అక్కడ పేరు కనబడకపోతే నెక్స్ట్ ఎక్కడ ఉంటుందంటే నరకంలో ఉన్న లిస్టులో ఉంటుంది. నేను అందుకే అన్నాను, ఇవాళ నేను ప్రసంగం చేయట్లేదు, మీతో కలిసి ఒక మాటని పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను, ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. దాన్ని ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నట్లు కనబడకపోతే, అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, తప్పకుండా విశ్వాస జీవితంలో మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నట్లు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక మాట అంటాడండి, నేను ఈ మాట మీ గమనానికి నేను తేవడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏమండి, మన పేర్లు గ్రంథాల్లో రాయబడి ఉంటాయా? మన పేర్లు గ్రంథంలో రాయబడతాయా? పరిశుద్ధ గ్రంథం అంతా ఏం చెప్తా ఉందంటే, తప్పకుండా మన యొక్క ఇన్ఫర్మేషన్ని గ్రంథస్థం చేయడం అనేది జరుగుతుంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో చివరి పుస్తకం చూసాంగా, ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి చివరి పుస్తకంలోకి వద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచు ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా, అండర్లైన్ చేసుకోండి ఆ మాటని, జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అంటే మన ఇన్ఫర్మేషన్ మాత్రం నోట్ చేయబడుతుందండి, అనుమానం లేదు. అందుకే ప్రభు ఒక మాట ఏమన్నారంటే, అయ్యా మీరు ఊరికే ప్రతి చిన్నదానికి పొంగిపోవద్దు. అసలు విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి సంతోషించాలి అనంటే దేన్ని బట్టి సంతోషించాలి అంటే, జీవగ్రంథమందు పరలోకమందు మన పేర్లు రాయబడి ఉన్నాయి అంటే ప్రభు ఏం చెప్తున్నారు? సాక్షాత్తు ప్రభువే ఏం చెప్తున్నారంటే, పరలోకంలో మన పేర్లు వ్రాయబడతాయి. ప్రకటన గ్రంథకర్త ఏం చెప్పాడు? అయ్యా అక్కడ జీవగ్రంథం అనే ఒక గ్రంథం ఉంది, పరలోకంలో వ్రాయబడుతున్నప్పుడు నీ పేరు ఆ జీవగ్రంథంలో వ్రాయబడినట్లు నీకు అర్థం కావాలి, నిర్ధారణ కావాలి, దానికి అనువైన జీవితం కావాలి. లేకపోతే జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే ఖచ్చితంగా నిత్య నరకాగ్నిలోకి అక్కడుంటుందేమో నీ పేరు అని మాట్లాడతాడు. ఇది కొంచెం వింటానికి కష్టంగా ఉంది కానీ వాస్తవం. ఇప్పుడు ఇంకొక విషయాన్ని చూస్తే, మలాకీ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, జ్ఞాపకార్థంగా దేవుని సముఖమందు ఒక గ్రంథం వ్రాయబడుతుంది. ఇది వాస్తవం. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, ప్రభువుని ఎరిగిన వారు మాట్లాడుకుంటున్నప్పుడు, వాక్యాన్ని విశ్వసించిన వారు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు, ఒకటి దేవుడు వింటాడు, దేవుడు విన్నదాన్ని ఖచ్చితంగా గ్రంథంలో వ్రాయిస్తాడు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకీ పరలోకంలో గ్రంథం ఉంది, అక్కడ వ్రాయబడతాయి అన్న విషయాన్ని సరే యేసు ప్రభు చెప్పారు, ప్రకటన గ్రంథకర్త చెప్పారు, మలాకి చెప్తున్నాడు. ఇది ఖచ్చితంగా మన విషయాలు గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఇంతకీ గ్రంథాలు ఎన్ని? అందుకే ఈ మాటను కూడా ఒకసారి మనం జాగ్రత్తగా చూసే ప్రయత్నాన్ని మనం చేస్తే, అసలు ఆ గ్రంథంలో మన పేర్లు రాయడానికి గల కారణం ఏంటి? ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి.
ఆ గ్రంథంలో మన పేర్లు వ్రాయడానికి గల కారణం ఏంటి? ఎందుకు అంటే దానియేలు గ్రంథంలో ఒక సవాలుకరమైనటువంటి మాట 7వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏమంటాడో తెలుసా? అగ్ని వంటి ప్రవాహం ఆయన యొద్ద నుండి ప్రవహించుచూ ఉండెను, వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఇక్కడ ప్లూరల్ వాడుతున్నాడు పదాన్ని. తీర్పు తీర్చుటకై అచ్చట గ్రంథములు తెరవబడెను. దానియేలు దేవుని యొక్క ప్రత్యక్షతను పొంది ఇక్కడ ఏం రాస్తున్నాడంటే గ్రంథాలు తెరవబడ్డాయి. ఎందుకో తెలుసా? తీర్పు తీర్చవలసిన సమయం వచ్చినప్పుడు ఈ గ్రంథాలు తెరవబడతాయి. ఆ గ్రంథములు తెరవబడిన తరువాత దాని ఆధారంగా మన జీవితాల్లో తీర్పు తీర్చబడుతుంది. గ్రంథములు అంటే ఒకట లేదా రెండా అంటే కనీసం 2. ఇప్పుడు ఇది మనకి స్పష్టంగా అర్థం కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే మళ్ళీ ఒకసారి ప్రకటన గ్రంథానికి వెళదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. అంటే ఇక్కడ ఇతను కూడా యోహాను ఏమని రాస్తున్నాడంటే ఒక గ్రంథం కాదు, గ్రంథములు విప్పబడెను అని అంటాడు. గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే జీవగ్రంథము వేరొక గ్రంథము, 2 గ్రంథాలున్నాయి అని దేవుడు బహు స్పష్టంగా దానియేలుతోనూ చెప్పాడు. గ్రంథములు విప్పబడెను. ఎందుకు అంటే తీర్పు తీర్చడం అనేది దాని ఆధారంగానే జరుగుతుంది అని దానియేలు ద్వారా మాట్లాడాడు. ఇక్కడ ప్రకటన గ్రంథకర్త ద్వారా గ్రంథములు అవి ఏంటో కూడా మాట్లాడుతూ, ఒకటి జీవ గ్రంథము, రెండవది వేరొక గ్రంథము. అంటే 2 గ్రంథాలున్నాయి. ఇప్పుడు తప్పనిసరిగా ఇదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ఇందాక మనం చూసాం. జీవ గ్రంథం అనే గ్రంథంలో మన పేర్లు లిఖించబడి ఉండాలి. ఒకవేళ మన పేర్లు లిఖించబడి ఉంటేనే మనం నిత్యత్వానికి హక్కుదారులమవుతాం. అదే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 4వ వచనం ఒక అద్భుతమైన జవాబు చెప్పడాన్ని మనం చూస్తాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాయి. సింహాసనము నుండి వచ్చినటువంటి ఒక గొప్ప స్వరం చెప్పడాన్ని నేను విన్నాను అని అంటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. జీవగ్రంథమందు వ్రాయబడిన పేర్లు ఎవరి పేరైతే వ్రాయబడి ఉంటుందో వారికి దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, ఏడ్పు ఉండదు, మరణం ఉండదు. వారి జీవితమంతా దేవునితో కలిసే యుగయుగాలు వారు నెమ్మది పొందేవారై ఉంటారు. వారు యుగయుగాలు నెమ్మది పొందేవారై ఉంటారు. జీవగ్రంథమందు పేరు వ్రాయబడి ఉన్న వారి యొక్క బ్రతుకులో దేవుని భద్రత, దేవుని కాపుదల ఉంటుంది. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడకపోతే ఇక నెక్స్ట్
వేరొక గ్రంథమందు బహుశా వారి పేరుండొచ్చు. వేరొక గ్రంథమందు ఆ పేరుంటే ఆ లిస్ట్ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళి, అందుకే దాన్ని రెండవ మరణం అన్నాడు. ప్రియ స్నేహితులారా, నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మన వ్యక్తిత్వం, మన భక్తి జీవితం, మన ప్రార్థనా జీవితం, మన అణుకువ, మన ఆత్మీయ మెలకువ ఒక్కసారి మనకు మనం పరిశీలన చేసుకుంటే, మన పేర్లు ఏ గ్రంథంలో ఉన్నాయి అని మనం నిర్ధారించుకుంటున్నాం. ఏ గ్రంథంలో ఉండాలి అని ఆశపడడం వేరే. పరుగు పందెంలో 10 మంది పాల్పొంపులు పొందితే 10 మంది కోరుకుంటారు ఎట్లయినా గెలవాలి అని. కానీ నిరంతరం సాధన చేసి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అన్నిటినీ అధిగమించి, గాయాల్ని అధిగమించి, మరి అన్నిటినీ ఓర్చి తన శరీర సౌఖ్యాన్ని కూడా ప్రక్కన పెట్టి నిరంతర సాధన చేసేవాడే చివరికి మొదటి స్థానానికి వస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఆత్మీయ ప్రయాణంలో మన పరుగు ఎట్లా ఉంది, మన పరుగు ఎట్లా ఉంది. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు కదా, పందెపు రంగమందు పరిగెత్తువారు అందరూ పరిగెడతారు, కానీ ఒక్కడే బహుమానం పొందుకుంటాడు. ఎందుకు చెప్తాడు ఆ మాటని? అయ్యా, ఆశ కలిగి ఉండడం గొప్ప కాదు, సవాలుకరంగా ఆచరించి నెగ్గడం గొప్ప. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, అయ్యా నీ పేరు జీవగ్రంథమందు ఉండడానికి నీవు నేను ఎలా బ్రతకాలో పరిశుద్ధ గ్రంథం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. దానికి మించినటువంటి విషయం ఈ భూమి మీద ఇంకేం లేదు. కష్టమైన సుఖమైన, సంతోషమైన దుఃఖమైన, పొగట్టైనా సరే నిందైనా సరే ఇవన్నీ కూడా భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉండి, కానీ మనతో కూడా వచ్చేది ఏంటి అంటే మన యొక్క లెక్కలు వస్తాయి. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తా ఉన్నాను. మన పేర్లు ఏ గ్రంథమందున్నాయి? సరే, మన పేర్లు జీవ గ్రంథమందుంటే మనం దేవునితో కూడా ఉంటాం, దానికి ఇంకా అనుమానం లేదు. మన యొక్క ధ్యానము, ధ్యాస ఇవన్నీ కూడా మనం దేవునితో కూడా ఉండడానికి అనువుగా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించే మనం మాట్లాడుకుంటూ వస్తాం సహజంగా. అసలు వేరొక గ్రంథంలో కూడా మన పేర్లు నమోదవుతున్నాయేమో అని ప్రశ్నించుకోవడానికి, పరీక్షించుకోవడానికి ఒక సూచన పరిశుద్ధాత్మ దేవుడు ఒక చిన్న పరీక్ష, వేరొక గ్రంథము. ఇంతకీ ఆ వేరొక గ్రంథము అంటే జీవ గ్రంథంలో రాయడానికి అర్హత లేనటువంటి జీవితాన్ని వేరొక గ్రంథంలో రాయడం జరుగుతుంది. ఇంతకీ వేరొక గ్రంథంలో వ్రాయబడేటువంటి ఆ అంశాలు దేన్ని బట్టి రాస్తారు? దానికి కారణాలేంటి? ఒకసారి మనం చూద్దాం. జీవ గ్రంథాన్ని గురించి స్పష్టత దేవుడిస్తున్నాడు. యుగ యుగాలు దేవునితో కలిసి బ్రతికే భాగ్యం అది. అక్కడ పేరు రాయబడి ఉంటే సంతోషించండి అంటాడు. అక్కడ పేరు రాయబడినట్లు కనబడకపోతే ఇంకా మీకు మీరే ఉత్తరవాదులు అని దాని అర్థం. ఇంతకీ జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడకుండా వేరొక గ్రంథంలో వ్రాయబడడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఒకసారి మనం పరీక్ష చేస్తే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఒకటి, నేను ఈ మాటని చూడండి, ఎప్పుడైనా సరే ఒక కాలేజీలో పిల్లలు చదువుతున్నారనుకోండి, లేదా ఒక స్కూల్లో పిల్లలు చదువుతున్నారనుకోండి, వారికి స్కెడ్యూల్ ప్రకారంగా వారికి లెసన్స్ కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. మధ్య మధ్యలో వాళ్ళకి స్లిప్ టెస్ట్ పెట్టడం కానివ్వండి, మధ్య మధ్యలో పరీక్షలు నిర్వహించడం కానివ్వండి, వారి సామర్థ్యాన్ని, జ్ఞాపకాన్ని, జ్ఞాపక శక్తిని పెంచడానికి వారు చేసే ప్రయత్నాలు అన్నీ చేస్తూ వస్తారు. ఇక పరీక్షలు దగ్గర పడ్డప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి పదే 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 వారికి ఇంపార్టెంట్ అనుకున్నటువంటి ఆ ప్రశ్నల్ని వారికి మళ్ళీ మళ్ళీ చెప్పడానికి పదే పదే వారికి జ్ఞాపకం చేయడానికి ప్రయత్నిస్తారు. మనం కూడా కడవరి దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ విషయాలు పదే పదే జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత ఉన్నది. వేరొక గ్రంథంలో మన పేర్లు వ్రాయబడటానికి గల మొదటి రీజన్
మనం తీర్పు తీర్చేవారమయ్యుంటే తప్పనిసరిగా వేరొక గ్రంథంలో మన పేర్లు వ్రాయబడతాయి. తీర్పు తీర్చడం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే రోమపత్రిక 14వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎందుకండి తొందరపడి తీర్పు తీరుస్తారు? వారట్లాగా, వీరిట్లాగా, అతనట్లాగా, ఆమె అట్లాగా ఎందుకు తీర్పు తీర్చేస్తారు? ఎంత ధైర్యం అండి మీకు అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, చాలామంది ఇతరుల గురించి ఎంత తేలిగ్గా మాట్లాడేస్తారండి, ఎంత తేలిగ్గా మాట్లాడేస్తారు. మాట్లాడుతూ వారిని వారు సమర్థించుకోవడానికి చెప్పే మాట ఏంటంటే, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటానండి. అవునా? నిజమా? నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడతానండి. ఓకే. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం నాకు నిజమా? కుండ బద్దలవుతుందో లేదో కానీ మనసులు బద్దలయ్యే రకంగా మాట్లాడొద్దని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఆత్మీయ జీవితంలో మనల్ని క్రమపరచడానికి చెప్తున్నటువంటి మాట, మన మనసుని నొప్పించడానికి అది క్రియ చేసే కంటే మనలను ఒప్పింపులోకి తీసుకురాగలిగితే మనంత ధన్యులు ఇంకొకరు లేరండి. నిజమే ప్రభువా, నిజమేనయ్యా, కరెక్ట్ చేసుకుంటాను ప్రభువా. ఒకవేళ ఈ మనసు కనుక మనలో ఉంటే మనకంటే ధన్యులు మరొకరు లేరండి. ఇక్కడ ఏమంటాడంటే, తీర్పు తీర్చవలసి వస్తే ఎవరిని కూడా ఎక్కువగా తక్కువగా అంచనా వేయొద్దు, ఎవరి గురించి గబుక్కున కామెంట్ చేయొద్దు. వాళ్ళట్లా వీళ్ళిట్లా తెలుసా, నీకు తెలుసా అంటూ ఇతరుల విషయాలను సంబంధం లేని వ్యక్తులతో పంచుకోవడం అవసరమా? అవసరమా? చేతనైతే మేలు చేయి, లేదంటే మౌనంగా ఉండు. ఒక వ్యక్తి నరకం అంటే భయపడతాడు, భయపడాలి. నరకంలోకి వెళ్ళడానికి ఎంత భయం కలిగి ఉండాలో పాపం చేయడానికి కూడా అంతే భయం ఉండాలి. ఒక వ్యక్తి పాపం చేయడానికి ఎంత భయపడతాడో, ఒక వ్యక్తిని తీర్పు తీర్చడానికి, వారిట్లా వీరిట్లా అని చెప్పడానికి అంత భయం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? మనం కూడా రేపు పొద్దున దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలిగా. నువ్వు ఏ కొలత కొలుస్తున్నావో ఆ కొలత మళ్ళీ నీకు కొలవబడుతుంది, నీకు తెలుసా? ఇంకా అణిచి కుదిచి అది మళ్ళీ తిరిగి ఇవ్వబడుతుంది, నీకు తెలుసా? దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఇది. వేరొక గ్రంథంలో మన పేర్లు ఎందుకు రాయబడతాయంటే, తొందరపడి మరి తీర్పు తీర్చడం, ఇతరులను కించపరిచి మాట్లాడడం, లేదా ఇతరుల మీద చాడీలు చెప్పడం. జాగ్రత్త సుమా, ఇది మొదటి రీజన్. రెండవ విషయానికి వస్తే, ఒకటి తీర్పు తీర్చడం అయితే, వేరొక గ్రంథంలో మన పేర్లు వ్రాయబడడానికి గల రెండవ రీజన్ ఏంటి అంటే, మన నోటి మాట. కొంతమంది ఎంత చెప్పినా నోరు అదుపు చేసుకోలేరండి. ఇది వాక్యం చెప్తున్న విషయం, మనం సహజంగా మాట్లాడుకోవడం లేదు. దేవుని వాక్యం చెప్తున్న విషయం. ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పాల్సి వస్తుంది. మీ మాటను బట్టియే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు,
మీ మాటను బట్టి మీరు అనీతిమంతులుగా తీర్చబడతారు. అందుకే ఆ 36, 37 వచనాలు మనం చదివితే అక్కడ ఉన్నటువంటి భావన మనకు అర్థమవుతా ఉంది. మీ నోటి మాట. అందుకే నోరు మాట్లాడితే అది దోషంగా ఎందుకు పరిగణించబడుతుందంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందండి. ఇది వాక్యం చెప్తున్న అంశం. అంటే దీన్ని బట్టి మన మాటలు ఏం తెలియజేస్తాయంటే అసలు మన గుండెల్లో ఏముందో, మనం ఏం దాస్తున్నామో మనసుల్లో, ఏం మోస్తున్నామో గుండెల్లో అనేది వ్యక్తం అవుతుంది. నేను మాట చెప్పిన ఇది కాస్త వినడానికి కఠినంగా అనిపించినా ఇది మన మనస్సులను, మనస్సాక్షిని మరమ్మత్తు చేసే ప్రక్రియ. ఇది మనకు మేలే చేస్తుంది. ఇది మనకు ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. అందుకే జాగ్రత్తగా చూస్తే భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 14వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారంగా ఉండనివ్వు. నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. నా నోటి మాట, నా హృదయ ధ్యానము ఒకవేళ నీ దృష్టికి అంగీకారంగా లేకపోతే నన్ను గూర్చిన సమాచారం వేరొక గ్రంథంలో వ్రాయబడడానికి అవకాశం ఉంటుంది. నేను చిన్న ప్రశ్న అడగనా? తొందరపడి వారిట్లా వీరిట్లా అని తీర్పు తీరుస్తున్నారా? వేరొక గ్రంథంలో పేరు రాయబడవచ్చు. జాగ్రత్త. మనసును, నోటిని అదుపు చేసుకోలేకపోతున్నామా? ముఖ్యంగా మన నోటి మాట మనల్ని దోషులుగా చేసేయచ్చు. జీవ గ్రంథంలో ఉండాల్సినటువంటి మన పేర్లు వేరొక గ్రంథమందు ఎందుకు రాయబడాలి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఒకటి, తీర్పు తీర్చొద్దు. రెండవది, మన నోటి మాట వేరొక గ్రంథంలో మన పేరు రాయబడడానికి కారణమవుతుంది. మూడవది ఏంటి అంటే, మన ఆలోచనలు కూడా కారణం అండి. వేరొక గ్రంథంలో మన పేరు రాయబడడం అంటే దానికి రీజన్, మూడో విషయం ఏంటి అనంటే మన ఆలోచనలు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, దురాలోచన, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దురాలోచనలు యెహోవాకు హేయములు. దుర్ ఆలోచన అంటే చెడ్డ ఆలోచన. చెడ్డ ఆలోచన అంటే దాని అర్థం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన ఆలోచన, దేవుని యొక్క హెచ్చరికను ఖాతరు చేయకుండా చేసే ఆలోచన, దేవుని యొక్క హెచ్చరికకు భయపడకుండా చేసే ఆలోచన, దేవుని యందు భయం లేకుండా నిర్భయంగా ప్రవర్తిస్తూ తీసుకునే నిర్ణయాలు. దుర్ ఆలోచన ఇది దేవునికి ఇష్టం లేదండి. దేవునికి ఇష్టం లేని అన్నీ కూడా ఆ ఆలోచనలే కానివ్వండి, ఆ నిర్ణయాలే కానివ్వండి, ఆ పద్ధతులే కానివ్వండి, ఇవన్నీ కూడా వేరొక గ్రంథంలో నోట్ చేయబడతాయి. నేను చిన్న ప్రశ్న అడగన మీ స్నేహితునిగా, శ్రేయోభిలాషిగా, మన ఆలోచనలు, మన మనసులో నుంచి పుడుతున్నటువంటి ఆలోచనలు ఏ గ్రంథంలో వ్రాయబడుతున్నాయో మీరు చెప్పగలరా? మన మనసు నుంచి ఉద్భవిస్తూ ఉన్నటువంటి ఆలోచనలు అవి ఎక్కడ వ్రాయబడి ఉంటాయో మీరు గెస్ చేయగలరా? అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే దేన్ని దాయగలం? దేవుని దగ్గర నుంచి దేన్ని దాయగలం? అందుకే ఆ 139వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాట ఏమని అంటాడంటే, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచూ ఉన్నావు. చూసారా? అసలు ఆ మాట వాడబడినటువంటి విధానం చూసారా?
నాకు తలంపు పుట్టక మునుపే, నాకు తలంపు పుట్టక మునుపే నా వ్యక్తిత్వం ఏంటో, నా స్వభావం ఏంటో నీకు తెలుసు కాబట్టి ఏం దాయగలను ప్రభువా నేను. చాలాసార్లు వేరొక గ్రంథంలో మన పేరు వ్రాయబడ్డానికి గల కారణం ఏంటి అనంటే, ఒకటి తీర్పు తీర్చే తత్వం, రెండవది మన నోటి మాట, మూడవది ఆలోచనలు, దురాలోచన. దేవునికి మన ఆలోచనలు ఇంపైన సువాసనగా లేకపోతే దేవుడు దాన్ని ఆగ్రాణించలేడు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ మరొక సవాలుకరమైనటువంటి మాట అంటాడు. యెషయా గ్రంథంలో ఒక సలహా చెప్తూ, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి, దుష్టులు తమ తలంపులు మానవలెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకవేళ లోకంలో ఉన్న వాళ్ళందరూ, ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళే అందరూ ఒక రకంగా ఉండరు. ఓ తల్లికి 4 బిడ్డలుంటే 4 వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులై ఉంటారు. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కొన్నిసార్లు ఇంతకాలం మనం ఎలా బ్రతికామో, ఎట్లా జీవించామో, కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ విశ్వాస జీవితంలో మన యొక్క అడుగులను పరిశీలించుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరూ తమని తాము పరీక్షించుకోవాలి. ఇతరులను చూడటం కాదు, ఇతరులను పరీక్షించటం కాదు, ఇతరులను విమర్శించటం కాదు. దేవుని వాక్యపు వెలుగులో ఎవరిని వారు పరీక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, వారు తమ తలంపులు మానాలి. దుష్టులు అంటే దాని అర్థం ఏంటంటే చెడు కార్యాలు నిర్భయంగా చేసేవారని అర్థం. దేవుడు హెచ్చరిస్తున్నా నిర్భయంగా వారి యొక్క పాత తత్వాన్ని కొనసాగించేవారు అని అర్థం. వారు వారి యొక్క తలంపులు మానాలి, ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేస్తే మన ప్రతి మాటను కూడా ప్రభు చాలా సులువుగా అర్థం చేసేసుకుంటారండి. మన మనసులో ఉద్భవించేటువంటి ఆలోచనలు, కొన్నిసార్లు మనం మాట బయటికి మాట్లాడం, కానీ దేవుడు ఎంత ఆశ్చర్యకరుడంటే, ఒకసారి యేసు ప్రభు ఏం చేస్తారంటే, తన దగ్గరికి ఒక పక్షవాయు గలవాడిని తీసుకొస్తే ప్రభు అతను చూసి, నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అని అంటాడు. అన్నప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభుతో నేరుగా మాట్లాడడానికి ధైర్యం చేయలేక లోపల ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడతాడు. ఈ మాటలు మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉండడాన్ని చూస్తాం. యేసు వారి తలంపులను గ్రహించి, అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. దేవుడు మన తలంపులను గ్రహిస్తాడు. జీవగ్రంథంలో ఉండడానికి మన తలంపులు అర్హమైనవా కావా అని చూసి వాటిని దరికి చేరనివ్వాలా, దూరంగా విసిరివేయాలా అని ఆయన మన యొక్క తలంపులను, వాటి స్వభావాన్ని ఎరిగినవాడు. అందుకే అక్కడ మాట్లాడుతూ యేసు వారి తలంపులను గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచన చేస్తా ఉన్నారు? ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుగాక. చాలా మంది కూడి ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచనలు దేవునికి ఇంపుగా అనిపించలా. మీరు చేస్తుంది దురాలోచన అని అన్నాడు అంతే. అందుకే చాలాసార్లు మన యొక్క ఆలోచనలు దేవునికి ఇంపైన సువాసనగా లేకపోతే అవి విసర్జించబడతాయి. అందుకే తొందరపడకండి, ఎవరిని తీర్పు తీర్చకండి. ఎవరి లెక్కలు వాళ్ళు దేవునికి అప్పగించుకుంటారు. ప్రతి ఒక్కరి లెక్కలు విడిగా దేవుడు చూసుకుంటాడు.
మీరెందుకు తొందరపడి వారిలా వీరిలా అని ఎందుకు మీరు కామెంట్ చేయాలి? మీరెందుకు దోషులు అవ్వాలి? మనం ఎందుకు దోషులు కావాలి? రెండవది, మన నోటి మాట అది మనల్ని దేవుని ఎదుట దోషులుగా చేస్తుందా, లేకపోతే నిర్దోషులనుగా మనల్ని నిలబెడుతుందా? పరీక్ష చేసుకోవద్దా? మూడవది, మన ఆలోచనలు దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నాయా, లేకపోతే ఇబ్బందికరమైన పొగలా ఉన్నాయా? అందుకే మన తలంపులన్నీ ఆయన గ్రహిస్తాడు. మన నోటి మాట, మన హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకారంగా ఉండకపోతే వేరొక గ్రంథంలో మన యొక్క ఆలోచనలు రాయబడతాయి. ఏ గ్రంథంలో ఉంది మన పేరు? ఏ గ్రంథంలో ఉంది మన పేరు? నాలుగవది, మరొక మాట మనం చూస్తే ఇక్కడ కొన్నిసార్లు రహస్యాలు, ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తామండి మనం, ఎంత రహస్య జీవితాన్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంటుందంటే, పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండాలి. ఎందుకని? 14వ వచనం, మానవ కోటికి ఇదియే విధి, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తీసుకొస్తాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మన యొక్క ప్రతి ఆలోచన, ప్రతి రహస్యం అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తేబడుతుంది. మర్చిపోవద్దు. అందుకే దేవుని దగ్గర ప్రభు ఒక మాట అంటాడు కదా, పసిపిల్లల్లా ప్రార్థన చేయటం నేర్చుకోండి, పసిబిడ్డల్లా దేవుని దగ్గర ఉండడం నేర్చుకోండి. ఎందుకు అంటే ఇలాంటి పసిపిల్లల మనస్సు కలిగిన వారిదే పరలోక రాజ్యం అంటాడు. అందుకే దేవుని దగ్గర పసిబిడ్డల వంటి మనస్సు కలిగిన తత్వం కావాలి, వ్యక్తిత్వం కావాలి, భక్తి జీవితం కావాలి. ప్రియ స్నేహితులారా, ఇంకా ఎంతకాలం దేవుని దగ్గర రహస్యాలు దాచుకుంటూ వస్తారు? గుండె పగలకొట్టి దేవుని పాదాల దగ్గర పోసి, దేవా నా స్థితి ఇది, వాస్తవంగా నా శక్తికి మించిన సమస్య నేను ఎదుర్కొంటున్నాను, దీన్ని అధిగమించి రాలేకపోతున్నాను, నా ప్రాబ్లం ఇది, నీకోసం బ్రతకాలని ఆశే, నీకోసం జీవించాలని ఆశే, కానీ నా వల్ల కావడం లేదు, కొన్ని నిర్బంధాల్లో ఉన్నాను, నేను ఈ స్థితిలో కొనసాగడానికి ఇష్టపడటం లేదు, నాకు నీ కృప కావాలి అడగడానికి ఒకవేళ మనకు ధైర్యం ఉంటే మన ప్రతి బంధకాలను తెంచి ఆ కాడి క్రింద నుంచి మనల్ని విమోచించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మనం వేడుకోవడంలో ఆలస్యం జరిగితే మన యొక్క గూఢమైన ప్రతి సంగతి మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఒకటి, ఎవరిని తీర్పు తీర్చకండి. మీకంటే పెద్దవాళ్లే కావచ్చు, చిన్నవాళ్లే కావచ్చు, బలహీనులే కావచ్చు, బలవంతులే కావచ్చు, ఒకవేళ చెడ్డవారే కావచ్చు, లేదా మంచివారు కూడా కావచ్చు. ఎవరి మీద కూడా మీరు అంటే మనము తీర్పు తీర్చకూడదు. రెండవది, మన నోటి మాటను కాచుకోవాలి. మన నోటి మాట మనలను దోషులుగా గాని నిర్దోషులుగా గాని దేవుని ఎదుట తీర్పులోనికి తీసుకురాగలిగేది మన నోటి మాట. మర్చిపోవద్దు. వేరొక గ్రంథంలో మన పేరు ఉండేలా చేయగలిగేది కూడా నోటి మాటే. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే, మూడవది, మన ఆలోచనలు దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నాయి? మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? మన ఆలోచనలు
కొద్దిమంది అనుకుంటారు, నేను చనిపోయేటప్పుడు భలే పరిశుద్ధంగా చచ్చిపోవాలి. ఎందుకు అంటే, పరిశుద్ధంగా చనిపోతేనేగా క్రీస్తు యేసునందు ఉండి మృతులైతే వారు మొదట లేస్తారు, దేవునితో కూడా ఉంటారు, ఆ విందులో పాల్పంపులు పొందుతారు, మధ్యాకాశానికి ప్రభు దగ్గరికి వెళ్తారు. చాలా మంచి అవగాహన, ఎక్సలెంట్, బాగుంది. కానీ వారు చనిపోయేటప్పుడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటారే కానీ బ్రతికున్నంత కాలం కూడా ఆ మలినంతో వారి యొక్క జీవితాలు పెనవేసుకొని బ్రతుకుతూ ఉంటాయి. దేవునికి అయిష్టమైన అంశాలు, కోపము, ద్వేషము, అసహ్యము, ఇలాంటివన్నీ కూడా వారి జీవితంలో పెనవేసుకొని ఉంటాయి. ఏంటయ్యా నువ్విలా, ఎందుకమ్మా నువ్విట్లా అని అంటే, ఏం వారికి తెలియదా? నాకే పట్టిందా? నేనే తగ్గాలా? నేనే ఓర్చుకోవాలా? ఎస్, జీవం కలిగిన దేవుని వాక్యం మీ గుండెల్లో ఉంది కాబట్టి ఆ జీవపు గ్రంథంలో మీ పేర్లు వ్రాయబడి ఉండాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీరు తగ్గడంలో తప్పు లేదు, మీరు సహనం కలిగి ఉండడంలో తప్పు లేదు. మీ ఆలోచనలు దేవుని వాక్యపు అదుపులో ఉన్నా అనడానికి రుజువేంటంటే, మీ ఆలోచన దేవుని యొక్క వాక్యపు నియంత్రణలో ఉండేలా మనలను మనం అణుచుకోవడం. నాలుగవది రహస్యాలు. దేవుడు మనల్ని పరీక్షించేటప్పుడు, పరిశోధించేటప్పుడు ఆయన కాపు లేనటువంటి అంజూరపు చెట్టుల మనల్ని చూస్తే మన జీవితానికి ఒక భద్రత ఇవ్వగలిగేది ఎవరు? నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వ విషయాన్ని కూడా మీ గమనానికి తీసుకొస్తాను. కొన్నిసార్లు మన యొక్క బ్రతుకులో మన క్రియలు వేరొక గ్రంథంలో మన పేరుండేలా చేసేస్తాయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి జీవగ్రంథం, రెండవది వేరొక గ్రంథం. దానికి పేరు అక్కర్లేదు, ఎందుకంటే నరకంలో పడబోయేదానికి ఇంకా మిగతా విషయాలు ఎందుకు? వేరొక గ్రంథం అన్నాడు, అది చాలు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ 5వ రీజన్, వేరొక గ్రంథంలో మన పేర్లు ఉండడానికి గల 5వ రీజన్ ఏంటి అంటే, క్రియలు. క్రియలు తప్పకుండా మనకు తోచింది చేస్తాం, మనకు నచ్చినట్లు చేస్తాం, మనకు సౌకర్యంగా ఉండేది చేస్తాం, మనకు సరదాగా ఉండేది చేస్తాం, మనకు స్వేచ్ఛనిచ్చేది చేస్తాం, మనకు లాభదాయకంగా ఉండేది చేస్తాం, మనకు గౌరవాన్ని పెంచేది చేస్తాం, మనకు గుర్తింపు తెచ్చేది చేస్తాం. కానీ దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా అని ఆలోచించి కనుక చేయకపోతే వీటన్నిటికీ ఒక దినాన లెక్క చెప్పాల్సి ఉంటుందండి. వీటన్నిటికీ దేవుని దగ్గర లెక్క చెప్పాలి. అందుకే ఒక సవాల్కరమైన మాట అంటాడండి. కీర్తనల గ్రంథంలో 50వ కీర్తన 21వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌననై ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడను అని నువ్వు అనుకుంటున్నావు. సరే, ఏదో పొరపాటు జరిగింది, ఏదో తప్పు జరిగింది, నువ్వు కొంచెం కంగారు పడ్డావు, ఆ టైంలో నేను మౌనంగా ఉన్నాను. రెండోసారి మళ్ళీ ఇంకా నీ చేతులు తడబడ్డాయి, రెండోసారి పొరపాటు జరిగినాయి, సర్లే అని ఊరుకున్నాను. మూడోసారి నీ చేతులు కావాలని పొరపాటును చేశాయి, సరే చూద్దాం అని నేను మౌనంగా ఉన్నాను. 4వసారి నీ చేతులు పొరపాటును వెతికాయి. ఇక్కడ జరిగిన అపార్థం ఏంటి అంటే, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనంగా ఉన్నాను, అందుకు నువ్వేమనుకున్నావంటే నేను కూడా కేవలం నీ వంటి వాడను అని నువ్వు అనుకుంటున్నావు అని దేవుడు అంటున్నాడు. దేవుడు అంత పట్టించుకోలే, మరీ ఆయనంత పట్టి చూస్తే ఎట్లా అని అనుకుంటున్నావేమో. ఇట్టి పనులు నువ్వు చేసినా కూడా నేను మౌనంగా ఉన్నాను, నేను అలా మౌనంగా ఉన్నాను కాబట్టి నేను కూడా కేవలం నీ వంటి వాడనని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒక దినం వస్తుంది, ఒక క్షణం వస్తుంది, ఆ సమయంలో
ఇవన్నీ కూడా నీ ఎదుట వరుసగా ఉంచి నిన్ను గద్దించేదనంటున్నాడు దేవుడు. నువ్వు ఏమేం చేశావో, వద్దు అని నేను హెచ్చరించినా, వద్దు అని నేను మందలించినా, నువ్వు ఏమేం చేసుకుంటూ వచ్చావో వాటన్నిటినీ నీ ఎదుట ఉంచి నేను ఖచ్చితంగా ఒక దినాన్న గద్దిస్తాను అంటున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే తప్పకుండా మన క్రియలు పరిగణలోకి తీసుకోబడతాయండి. మన క్రియలు పరిగణలోకి తీసుకోబడతాయి. అందుకే వేరొక గ్రంథంలో మన జీవితంలో ఉండేటువంటి ఆ అంశాలు ఎందుకు వేరొక గ్రంథంలో నమోదు చేయబడుతున్నాయి? మళ్ళీ అవన్నీ ఎప్పుడు మరి చదవడానికి లేకపోతే ఎప్పుడు ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది అంటే తీర్పు తీర్చే సమయంలో ఆ గ్రంథాలు విప్పడం జరుగుతుంది. జీవ గ్రంథాన్ని, వేరొక గ్రంథాన్ని విప్పడం జరుగుతుంది. నువ్వు దేవుని కోసం ఎంత శ్రమ పడ్డావో, దేవుని కోసం ఎంత త్యాగం చేశావో, దేవుని కోసం ఎంత సవాలుకరంగా నిలబడ్డావో, ఎన్ని సమస్యల్ని ఎదుర్కొని దేవుని కోసం నువ్వు పటిష్టంగా నిలబడ్డావో, ఇవన్నీ కూడా జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. నేను అందుకే మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మనం తీర్పు తీర్చేవారిగా ఉన్నా, నోటిని అదుపు చేసుకోలేకపోయినా, నిరంతరం దురాలోచనల చేత నింపబడి ఉన్నా, దేవునికి కనబడకుండా రహస్యంగా బ్రతకడానికి ప్రయత్నించిన, దేవునికి కనబడకుండా రహస్యంగా బ్రతకడానికి ప్రయత్నించిన, అందుకే నేను ఇక్కడ ఈ 4వ పాయింట్ దగ్గర ఒక మాట మీ గమనానికి తెస్తాను. రహస్యంగా ఎట్లా బ్రతికేస్తామో తెలుసా అండి? యెషయా గ్రంథంలో 29వ అధ్యాయము 15వ వచనం దగ్గరికి వస్తే అక్కడ ఒక సవాలుకరమైన మాట అంటాడండి. అసలు మన జీవితంలో ఉన్న మత్తు వదిలిపోయేటువంటి మాట అది. ఏమంటాడంటే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. హెచ్చరిక ఈ కడువరి దినాల్లో కావాలండి. బుజ్జగింపు మాటలతోనే కాదు, ఆత్మీయ క్షేమం కొరకు హెచ్చరిక కావాలి. ఆత్మీయ క్షేమం కొరకు హెచ్చరిక కావాలి. మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవనికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. మన క్రియలు అందుకే ఈ 5 అంశాలు కూడా మన పేర్లు వేరొక గ్రంథంలో లిఖించబడడానికి కారణమవుతూ ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తా ఉన్నాను. వేరొక గ్రంథంలో ఎందుకు వ్రాయబడాలి? ఇంత వాక్యం విని, ఇంత దేవునితో స్నేహం చేసి, ఇంతగా దేవుని హత్తుకొని, ఇంతగా దేవుని చేత ప్రేమించబడి, ఇంతగా దేవుని చేత హెచ్చరించబడి, ఇన్ని అవకాశాలు పొంది వేరొక గ్రంథంలో మన పేరు ఎందుకు ఉండాలి? నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? కొన్నిసార్లు మన జీవితంలో తడబడుతున్నప్పుడు, పడుతూ లేస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని ప్రయత్నిస్తూ చాలాసార్లు విఫలమవుతూ ఉన్నప్పుడు, దేవా నేను చాలా బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, నేను ఇంకిట్లా వెనకబడిపోవడానికి కారణాలు ఎన్నున్నా సరే, నేను నా జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్నాను, నా శక్తి చాలట్లేదని మనం దేవుని పాదాల దగ్గర విడిచే కన్నీరు ఉంది చూశారు. ఆ కన్నీరు దేవుడు విలువైనదిగా ఎంచుతున్నాడండి. దేవా నీకిష్టమైన జీవితాన్ని జీవించాలని నేను ఆశపడతా ఉన్నానని, కానీ దాని నుంచి బయటపడడానికి నాకు శక్తి చాలడం లేదు, నీ సహాయం కావాలని అర్థించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు నిజంగా ఆ కన్నీటిని దేవుడు ఎంత విలువైనదిగా ఎంచుతూ ఉన్నాడంటే, అందుకే కదా ఇక్కడ ఒక మాట దావీదు భక్తుడు ఒక మాట అంటాడు,
56వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. మీరు కింద ఫుట్ నోట్లో చూడండి, మీ కవిలలో అంటే నీ పుస్తకములో అని అర్థం. నీకు తెలుసా, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మీ కంటి నుండి జాలువారుతున్న ప్రతి కన్నీటి బొట్టు దేవుని పుస్తకంలో రాయబడుతుందని. మీ కన్నీటికి దేవుని యొక్క గ్రంథంలో స్థానం ఉందండి. ఆయన పుస్తకంలో అది వ్రాయబడుతుంది, అది దాయబడుతుంది. మీ ప్రతి కన్నీటి బొట్టుకు లెక్క చూచి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన దావీదు భక్తుడి సత్యాన్ని నమ్మాడు. నా కన్నీరు నీకు తెలుసు దేవా, నా కన్నీరు నీ పుస్తకంలో వ్రాయబడి ఉంది. నీ కన్నీటికి దేవుని దగ్గర ఒక గుర్తింపు ఉంది, మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇంకొక మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మీ ప్రార్థన కూడా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. తెలుసా ఈ విషయము? మీ ప్రార్థన కూడా దేవుడు పరిగణలోకి తీసుకొని దాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకుంటాడు. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ అంటాడు, అతడు దూత వైపు తేరి చూచి, కొర్నేలి దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఇంకొక దీవెనకరమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. మీ కన్నీరు పరలోకంలో జ్ఞాపకం ఉంటుంది, పుస్తకంలో వ్రాయబడుతుంది. మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. మీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకానికి ఉంటాయి. ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తా ఉన్నాను. ఇంతకీ మన పేర్లు ఏ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయని మనం నమ్ముదాం? మీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడింది అని నిశ్చిత కలిగి ఉన్నారా? వేరొక గ్రంథంలో వ్రాయబడడానికి అసలు దేవుడు మన కోసం ప్రాణం ఎందుకు పెట్టాడో తెలుసా? వేరొక గ్రంథానికి మనల్ని అప్పచెప్పడానికి కాదు. ఒకవేళ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే దానికి కారణం ఏంటి అనంటే, ఆయన వేరొక గ్రంథానికి మనల్ని పరిమితం చేయడానికి కాదు, జీవ గ్రంథమందు నీ పేరు లిఖించబడి ఉండడానికి మళ్ళీ ఆయన మన గుండెల్ని పురిగొల్పుతున్నాడు, విశ్వాసంలో స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అందుకే ఇక్కడ ఒక సహజమైన అవగాహన మనం కలిగి ఉండాల్సింది ఏంటి అనంటే, బ్రతికున్నంత కాలం కూడా ఒక కాన్షియస్ మనం కలిగి ఉండాలి, ఒక స్పృహ మనం కలిగి ఉండాలి. అది 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి ఉంది. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. ఇంక్లూడింగ్ మీ, నాతో కూడా కలిపే ఈ వచనం వర్తిస్తుంది. నేను అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, మీకు చెప్పే ప్రతి హెచ్చరిక అది నన్ను తాకిన తర్వాత మీ దగ్గరికి వస్తుంది. దేవుని వాక్యానికి ముఖమాటం లేదు, దేవుని వాక్యానికి ముఖస్థుతి ఉండదు, దేవుని వాక్యానికి పక్షపాతం ఉండదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే,
మనమందరం దేవుని ఎదుట ప్రత్యక్షత కావలసి ఉంది. బ్రతికున్నటువంటి దినాల్లో ఈ స్పృహతో మనం బ్రతకగలిగితే, జీవగ్రంథమందు మన పేర్లు వ్రాయబడి ఉండడానికి అనువుగా మనం బ్రతకగలిగితే, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి ఆయన ఉద్దేశాలకు తగినట్లుగా మనం బ్రతకగలిగితే, జీవగ్రంథమందు వ్రాయబడినట్లు మన పేర్లు మనం నిర్ధారించుకొని బ్రతకగలిగితే, మన ఆలోచన వేరుగా ఉంటుంది, మన ఆశలు వేరుగా ఉంటాయి, మన జీవితంలో మన ఆచరణ వేరుగా ఉంటుంది. ఇది వాస్తవం. ప్రియ స్నేహితులారా, మన శక్తికి మించినటువంటి సమస్య ఏదైనా ఉంటే దేవుని పాదాల దగ్గర మనం మొరపెడదాం, అర్థిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా, నాకు నీ కోసం బ్రతకాలనే ఆశ నా గుండెల్లో ఉంది. కొన్ని విషయాలు నేను అధిగమించలేకపోతున్నాను, కొన్ని విషయాలు నేను దాటి రాలేకపోతున్నాను, నాకు సహాయం చేయి. నీ కొరకు సవాలుకరంగా బ్రతికే భాగ్యాన్ని నాకు దయచేయి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా జీవగ్రంథమందు మన పేర్లు వ్రాయబడినట్లు నిర్ధారించుకోవడానికి, దానికి అనువైన దీవెనకరమైన సవాలుకరమైన బ్రతుకును బ్రతుకుదాం. అది నిశ్చయించుకొని ఇంకా అవసరమైతే మన బలహీనతలు అధిగమించడానికి దేవుని సహాయాన్ని వేడుకుందాం. రండి, మనం కలిసి దేవుని యొక్క కృపాసింహాసనం దగ్గర మొరపెడదాం. ప్రార్థన చేద్దాం. ఏ గ్రంథమందు మన పేర్లు వ్రాయబడి ఉండాలి? ఏ గ్రంథమందు మన పేర్లు వ్రాయబడి ఉన్నాయి? దేవుడు మనల్ని నిత్యత్వానికి చేర్చడం కోసం తన నిత్యత్వాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. ఆయన మన కోసం తన ప్రాణం పెట్టాడు, మన కొరకు పిడిగుద్దులు తిన్నాడు, మన కొరకు ఆయన ముఖం మీద ఉమ్మివేయబడింది, ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది, ఆయన కాళ్లకు చేతులకు మేకులు కొట్టబడ్డాయి, ఆయన బళ్ళెంతో పొడవబడ్డాడు. యెరూషలేము వీధుల్లో అవమానాన్ని ఆయన సంతోషంగా అంగీకరించాడు. ఎందుకో తెలుసా? మనం నిత్య నరకాగ్ని నుండి తప్పించుకోవడానికే, మనం నిత్య నరకాగ్ని నుండి తప్పించబడడానికే, జీవగ్రంథమందు మన పేర్లు వ్రాయబడడానికి. ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో మరొకసారి సవాలు కలిగి మనం బ్రతకడానికి దేవుని సన్నిధిలో ఒక నిశ్చయిత కొద్దాం. ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, మీ నమ్మకమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. మీ కృప, మీ కనికరము, మీ కాపుదల, మీ కటాక్షం మాకు తోడుగా ఉంచండి. దేవాతనైన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మీకు స్తోత్రాలు. నిజమే, కొన్నిసార్లు కొన్ని మాటల్ని మీరు పదే పదే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే మమ్మల్ని హెచ్చరించడానికి, మమ్మల్ని సిద్ధపరచడానికి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ఈ మాట ఆధ్యాత్మికంగా మాలో చైతన్యాన్ని కలిగించి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా, సాధనాలుగా మేము నిలబడగలిగేలా మమ్మల్ని స్థిరపరచున్నట్లు మీరే సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయమని, మరొకసారి నాయన వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానించుకున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ, గ్రంథమందు మా పేర్లు లిఖించబడినట్లు ఒక నిర్ధారణ మా గుండెల్లో మాకు అనుగ్రహించి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మేము బ్రతకడానికి సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన, ఆశీర్వాదము, అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును, దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని తీర్మానించుకున్న ప్రతి బిడ్డకిని, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును ఇది మొదలుకొని సదాకాలం తోడయుండి కాపాడి దీవించునుగాక. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం, మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు.
పర్సనల్గా ఫోన్స్ చేస్తున్నారు, మీరు పొందిన మేలు తెలియజేస్తున్నారు, వాక్యాన్ని ఇతరులకు మీరు షేర్ చేస్తున్నారన్న విషయం తెలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నా. ఇంకా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని కోరుకుంటూ ఉన్నా. ప్రార్థన చేయండి. రేపు ఉదయం 10 గంటలకు ఆదివారపు ఆరాధనలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.